ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కొత్తూరుకు చెందిన గొడుగురు సుబ్బారెడ్డికి గత ప్రభుత్వం పెన్షన్ రాకుండా అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా తిరుగుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు కక్ష కట్టారు. సుబ్బారెడ్డి పెన్షన్ రాకుండా అడ్డుకున్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే పెన్షన్ పునరుద్ధరిస్తామని సుబ్బారెడ్డికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సుబ్బారెడ్డికి పెన్షన్ అందజేశారు. పెన్షన్ అందజేస్తుంటే సుబ్బారెడ్డి కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. అక్కడంతా ఒక ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. రామకృష్ణారెడ్డి మాట మీద నిలబడే నాయకుడని, గత ప్రభుత్వంలో నాయకుడిలా మాట తప్పే నాయకుడు కాదని గ్రామస్తులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అనపర్తి గ్రామ సర్పంచ్ వారాకుమారి, అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రెండవ నెల ఇవాళ పెంచిన తర్వాత 4,000 చేసిన తర్వాత రెండవ నెల ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. జూలై 1వ తారీఖున ఏప్రిల్ నెల నుంచి ఏదైతే పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నిర్ణయం చేసి 4,000కి ఏప్రిల్ నెల నుంచి పెంపుదల చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముందిచ్చిన మాట ప్రకారంగా 3,000 రూపాయల పెన్షన్ని 4,000కు పెంపుదల చేస్తూ ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో మొదటగా అనపర్తి శివారు కొత్తూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన దత్తుడి శ్రీని గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు సుధాకర్ రెడ్డి గారు, ప్రకాష్ గారు, గంగిరెడ్డి గారు, అదేవిధంగా సత్యబాబు గారు, ప్రకాష్, మిగిలిన ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా అధికారులు, కూటమి నాయకులు, ముఖ్యంగా ఈ కత్తూరు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పెద్దలు గంగిరెడ్డి గారికి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ గతంలో 2014కి 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు, తదుపరి 2,000 చేసిన ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయల పెన్షన్ని 3,000కు పెంపుదల చేస్తానని ఒక బోటాకు వాగ్దానం ఇచ్చి ఆ రోజు ప్రజల్ని మోసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలు అయిన వెంటనే, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ పెంపుదలని దఫాలుగా చేస్తానని హామీ ఇచ్చి మరలా ఆ హామీని కూడా తొంగలో తొక్కి మొన్న జనవరిని మాత్రం 3,000 రూపాయలు అందివ్వడం జరిగింది. ఈ మోసాన్ని స్పష్టంగా ప్రజలు గమనించారు. ఏవైతే నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలు కానీ, అభివృద్ధి పూర్తిగా మృగ్యమైపోయిన పరిస్థితిని కానీ ప్రజలు గమనించి అతి ఘోరంగా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది. మరి అంతకుముందు ఎన్నికల ముందు ఏదైతే కూటమి స్పష్టంగా కొన్ని హామీలు ఇచ్చినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఇవన్నీ అమలు కావు, అమలు చేయలేరు అంటూ అసత్య ప్రచారాలు చేపట్టడం జరిగింది. అవన్నిటినీ తిప్పికొడుతూ మొన్నటి నెలలోనే ఒకే రోజులో 7,000 రూపాయలు, అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 4,400 మందికి 65 లక్షల మందికి 4,400 కోట్ల రూపాయలు ఒక్క రోజులో పంపిణీ చేయడం జరిగింది. మరి వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పంపిణీ సాధ్యం కాదు అని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కుహనా వైసీపీ నాయకులు మొన్న జూలై 1వ తారీఖున జరిగిన కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకున్నారో ఎవరికి అర్థం కాదు. అదేవిధంగా గతంలో మరి అనేక తప్పుడు విధాలతో పెన్షన్లు ఇప్పించడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి కానీ, కూటమికి కానీ సానుభూతి పరులుగా ఉన్న వారిపైన కక్ష కట్టి వారి పెన్షన్లు అక్రమ విధానంలో తొలగించడం కూడా జరిగింది.
ఉదాహరణకి ఈ గ్రామంలో సుబ్బారెడ్డి గారు ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ తరఫున బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే వారు మాకు సంఘీభావం తెలిపిన పాపానికి వారి పెన్షన్ని అనధికారికంగా నిలుపుదల చేయడం జరిగింది. మరి 2వ నెలలో వారు ఈ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకుల చుట్టూ తిరగడం, బ్రతిమాలుకోవటం, వేడుకోవటం అన్నీ చేసిన కనికరం లేని నాయకులు నిర్దాక్షిణ్యంగా వారి పెన్షన్ నిలుపుదల చేస్తే 3వ నెలలో నేను వారిని తీసుకుని ఎంపీడీఓ గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వారి సమక్షంలో ఈ సమస్యను పెట్టినప్పుడు పాపం ఆనాటి ఎంపీడీఓ గారు తక్షణం స్పందించి వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. అప్పటికే 2 నెలలు వారు కోల్పోవడం, 3వ నెలలో వారికి ఎంపీడీఓ గారు పెన్షన్ ఇస్తే మరలా ఎంపీడీఓ గారిని తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ పెన్షన్ని కాకినాడ జిల్లా నాయకంపల్లి గ్రామానికి లబ్ధిదారుడి వినతి లేకుండా, విజ్ఞప్తి లేకుండా దాన్ని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను దానిపైన విజ్ఞప్తి చేయడం, ఎవరైతే లబ్ధిదారుడు విజ్ఞప్తి లేకుండా ట్రాన్స్ఫర్ చేసిన ఎంపీడీఓ గారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఎంపీడీఓ గారు కూడా ఆర్థికంగా బలమైన వ్యక్తి కాదు, ఏదో చిన్న స్థాయి కుటుంబంతో వారు వచ్చి ఎటువంటి ప్రభుత్వం తరఫున ఎటువంటి చర్యలు తీసుకోరాదని వారు కోరుకోవడం, లబ్ధిదారుడికి జరిగిన నష్టాన్ని మేము భర్తీ చేస్తామని వారు హామీ ఇవ్వడం, ఆ విధంగా సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. కానీ దీనికి కారకులు ఈ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులు వారి ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం, వారి గొప్పదనం చూపించుకోవడం కోసం గ్రామంలో ఉన్న 10 మంది వారి చెప్పు చేతల్లో ఉండాలనే అహంకారంతో ఈ విధంగా పేదలను ఇబ్బంది పెట్టడం జరిగింది. దానికి ఎవరో అధికారులు బలి కావడం కాదు, దానికి కారకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఇప్పటికైనా